ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు తన దర్శనంలో 7 ముద్రలు విప్పబడ్డ తర్వాత 7 బూరలు పట్టుకుని ఊదడానికి సిద్ధంగా ఉన్న 7 దూతలను చూస్తారు. ఇప్పుడు మొదటి దూత బూర ఊదగా ఏం జరుగుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. మొదటి దూత ఊదిన బూర ప్రకృతి నాశనం గురించి చెప్తోంది. ఈ దూత బూర వలన భూమిపై అనేక ప్రకృతి విపత్తులు జరుగుతాయి. భూమిపై ఉన్న చెట్లల్లో, అడవుల్లో 3వ భాగం తగలబడతాయి. ఉదాహరణకు చూస్తే 2019, 2020 మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో జరిగిన బుష్ ఫైర్ సీజన్లో దాదాపు 19 మిలియన్ ఎకరాల అడవి తగులబడి లక్షల చెట్లు కాలిపోయాయి. బ్రెజిల్, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరు. జనవరి నుంచి అక్టోబర్ 2024 మెగా వైల్డ్ ఫైర్స్ అంచనా ప్రకారం 85.8 మిలియన్ హెక్టార్ల అడవులు దహించబడ్డాయి. గత 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి సుమారు 8 కోట్ల హెక్టార్లకు పైగా అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా భవిష్యత్తులో అనేకం జరగచ్చు కూడా. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికే మొదటి బూర ఊదబడింది అనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.